పెంచినారో దాహము జాడే లేని చలిలో దించుతోంది మోహము పెదవుల సాలలో కోరిక కరగాలిలే నదులై పారని ఇరులే అల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ గీడెక్కి కవ్వించితే బామ్మ వేడెక్కి నేనేగనా ముసిరే మిసమిసలే విసగుసగా వన విసిరే మస్తు మస్తు సంగతుంది నీలో పొరే వస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారే లుక్స్ తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ చాంగు బడా చెంగు వలా వేసావే చకోరే ఎందుకయ్యా నిందలలా చేసే ఈ సవారీ వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లు వస్తను బావో ఏం చేస్తావో ఏమో మస్తు మస్తు సంగతుంది నీలో పొరే లుక్స్ తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ
లాంటి సోకు నీదంటివే కన్ను గప్పి పారిపోకే నా ఎంటివే వెన్న పూస రాసి నేను పెంచా పోడి నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి జోకులేయకోయమ్మో చాలు కామెడీ కేకలేయ కోరయ్యో నైట్ బీరడి అవునంటే హుషారు నీతోటే షికారు హార్ట్ బీట్ స్పీడాయే చల 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 మస్తు మస్తు సంగతుంది నీలో పొరి లక్స్ తోటి చంప మాకు ఆయా సారీ ఆకు చాటు పిందెలాగా ఎన్నో డేసు ఎండ కన్ను ఎరగకుండా ఉన్న బాసు పూతకొచ్చినాది ఈడు దేకో పిల్లో కొత్త విద్య నేర్చుకోవ కౌగిలి పళ్ళు కబురులింక చాలించి మొదలు పెట్టవే మదన మంత్రమే సన్న వదిలిపెట్టవే ఈ కన్యాకుమారి సయ్యంటే తయారీ నైట్ రౌండ్ లేదామా చలో 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 చల చలో మస్తు మస్తు సంగతుంది నీలో పొరి వస్తులుంచ మాకే నన్ను డైలీ ప్యారీ లుక్స్ తోటి చంప మాకు ఐఎమ్ సారీ మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ అరే చాంగు బడా చెంగు బలా వేసావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసే ఈ సవారీ వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లో వస్తాను బావో ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లో వస్తాను బావో ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లు
తెలుసుకోండి, అప్పుడు నేరుగా వచ్చి మీరు లొంగిపోతారు. ఒక ప్రభుత్వ అధికారితో ఏ విధంగా మాట్లాడే తెలియదా? మీదొక ప్రభుత్వం, మీదొక డిపార్ట్మెంట్. నేను ప్రజల వంచిస్తున్నా, ధనవంతుల బాధల కింద బాధితులై మీ ఉద్యోగத்தை కలగొందుతున్నారు. 60 ఓట్ల కోసం బాబులు వేసుకుంటున్నారు, ఓట్ల కోసం కలెక్టర్ కొంతమంది మీ పోలీస్ స్టేషన్ మార్గంలో జరగలేదా, లాకప్లో పడ జరగలేదా? మీలాంటి వాళ్ళు బాధలు కొట్టుకోవడం మర్చిపోతారు కదా ఇన్స్పెక్టర్. గుర్తు నుంచి తప్పించవచ్చు కానీ చంద్రంతో గొడవ పెట్టుకున్న వాళ్ళతో సవాలుగా మారి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేస్తున్నావు. పైగా దేశంలో జరుగుతున్న మారణ హోమాలకు అల్లర్లకు ముఖ్య కారకులు నువ్వు అరంగేరని అయితే వెళ్ళి రాజీవ్లో పట్టుకోండి. చెప్తాను, వాళ్ళు వెళ్ళి పట్టుకోగలవా? వాళ్ళు ఎలాంటి పదవిలో ఉన్నా సరే శిక్ష పడినట్టు చేస్తా. మీ ఐటీ గారు రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మను. ఇలాంటి పనులు చేసేది ఇలాంటి కాశీ మజిలీ కథలు చెప్పి చెప్పిన మాటలు తగ్గక్కలేదా? కంట్రోల్ చేసే కలెక్టర్ ఇలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మను. పట్టుకోవడానికి చట్టం ఉంది, శిక్షించడానికి న్యాయస్థానం ఉంది. తీసుకోవటం అది చట్ట విరుద్ధం అవుతుంది. మనుషులు ఈ సమాజంలో పనికిరారు. నీతిగా నిజాయితీగా జీవించే వాళ్ళకే ఈ లోకంలో స్థానం. పెద్ద తరాలుగా పూజిస్తారు, పూలదండ వేసి ఆరాధిస్తుంది ఈ సమాజం. ఇన్ని రాత కన్నా మనుషులు జీవిస్తలే అసలు తెలుసుకోండి. లక్ష్యపోతే మాటలతో ప్రయోజనం లేదు. చంద్రశక్తి సామర్థ్యాలు మమ్మల్ని కొడతావా? నీ ఎంతో చూసేంతవరకు నిద్రపోను. చెప్తాను ఈ తల్లారు విను. రేపు రాత్రి 12 గంటలకు బంగారు వాళ్ళ రవాణాకిస్తారు. ఈ రోజు రాత్రి 12 గంటలకు హోమ్ మినిస్టర్ మీటింగ్ చెప్తారు. బంగారు వాళ్ళ వాడకిస్తున్నారు. శాంతిని పట్టుకో. వాళ్ళు పోలీసులు వస్తారంటే ఏమంటారు ఇన్స్పెక్టర్? ఈ కార్యక్రమాన్ని కాపాడుకోవాలి. చంద్ర
చుంటరోడారితో కొంటి తంటాలని తిట్టుకుంటాడురా ఈ జన్మాల రాటమై వేచి ఉన్నానని ముందరా చేయి చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర పచ్చబొట్టి పిల్లగాడారితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా నా సర్వీస్ లో ఇంతవరకు ఏ పని ఫెయిల్ కాలేదు చూసావుగా ఆ హోమ్ మినిస్టర్ చావు తప్పించుకున్నాడు ప్రతాప్ బ్రతికున్నంత కాలం ఏమి సాగో ప్రతాప్ ఎవరైనా పోలీసుల కంటపడితే ఈసారి నేను సంధించబోయే మారణ ఆయుధంతో ఆయువు ఊడినట్లే ఈరోజు రాత్రికి అమెరికా నుంచి వస్తున్నారు భారీ ఎత్తున ఉంటుంది విజయవంతమయ్యేది ఎలా తప్పకుండా విజయం అవుతుంది ప్రతాప్ మన వాళ్ళు కొంతమంది ఎస్ఐలుగా మరి కొంతమంది పోలీసులుగా వేషాలు వేసి పొగ బాంబులు విసరండి వాటికి జనం చల్లా చెదురైపోతారు చూసి కొట్టివేయి ఇన్ని తెలివితేటలు ఉండబట్టే ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా కష్టపడకుండా తప్పించుకుంటున్నాం ప్రతాప్
వెళ్తున్నారు. పైగా మన వాళ్ళు కొంతమంది ఇన్స్పెక్టర్ కస్టడీలో ఉన్నారు. ఆ ఇన్స్పెక్టర్ నరేంద్ర వానపాము లాంటి వాడు అనుకున్నాను. కావాలి లేదా చావాలి. వాడి మీద కాదు, మన బిజినెస్ విజయవంతం జరగనివ్వాలి. కనబడితే కాల నాగు కంటే అతి భయంకరంగా ఉంటుందని వాడికి తెలియజేద్దాం. మన స్థావరాన్ని కనిపెట్టడానికి పోలీసులు వీధి వీధి గాలిస్తున్నారు. ఎవరైనా పోలీసులు ఇక్కడికి రావచ్చు. అయితే వెంటనే మన స్థావరాన్ని మార్చేద్దాం. మన స్థావరం మార్చాం. వెంటనే మన ప్రాపర్టీని మొత్తం ఎక్కించండి. నల్లమల్ల ఫారెస్ట్ లో ఉన్న మన ఎస్టేట్ కి తీసుకురండి. మనల్ని పట్టుకోవటం ఎవడి తరము కాదు. అక్కడికైతే మానవ రాలేవారు. ప్రజల ప్రభుత్వాలు తలకిందులు సపోర్ట్ చేసిన మన నేడు కూడా తాకలేవరండి. నిద్రపోతున్న సింహాన్ని వీళ్ళే కలుపుకొని తాగుతా. మన ఆ ఇన్స్పెక్టర్ మనకి అడుగడుగున అడ్డుపడుతున్నాడు. ఎలాగైనా తొలగించుకుందాం. కళ్ళారా చూసేంత వరకు, అయినంత వరకు పెంచకుండా వాడిని మాడికొచ్చి చేద్దాం. ప్రపంచానికి ఎదురుగానే ఉడగాల కలవడాలన్నా వాడి చావు కల్లారా చూసేంత వరకు మట్టం చల్లారదు. మన స్థావరంలో ప్రతిఘటించేంత వరకు లేదు మిస్టర్. వాడి చావు కల్లారా చూసిన తర్వాత మనం పండుగ చేసుకుందాం. శబ్దం ఉండటమే మంచిది. వాటి మరణం తినేంత వరకు ముట్టుకోడు. విజయంలో పాల్చేంత వరకు ఎలాగో ఆ ఇన్స్పెక్టర్ చావు ముహూర్తం పెట్టాము. పెడితే దేవత ఆహ్వానించినట్టే ఆ ఇన్స్పెక్టర్ కర్తవ్యం. మాటల్లో అసలు విషయం మర్చిపోయాను. దుబాయ్ నుంచి వచ్చిన మన స్మగ్లర్స్ వద్ద మన కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పదండి. అక్కడ మనకు ఎలాంటి అపాయం జరగదు. అది మన స్థావరం. అక్కడే ఉంటాడు. వస్తే వాడిని నరికి అక్కడే ముక్కలు ముక్కలుగా చేసేద్దాం. చాలా టెన్షన్ గా ఉంది. సరే, ఎలాగో ఆ ఇన్స్పెక్టర్ చావు ముహూర్తం పెట్టాము. ఈ ఆనంద సమయంలో చేసుకుందాం.
జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ ఎవ్వసాసి మదరాసి రబ్బర్ బొమ్మ నీ స్మైలు ఈ స్టైలు అదిరిందమ్మా ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా ఎహరాయే వేసి బలి గుమ్మ జంక్షన్ లో వై జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో కోళ్ళ పెడతావే తల్లో జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బుళ్ళో Papi, panja happy, make me chubby, kavali one baby. Day and night, honey, hold me tight, honey. Show me lots of money, I'll make you happy. Pant shirt. ప్యాంటు షర్టు వేసుకున్నా పక్క మాసు పోకిరి నువ్వు ఎక్కువ రైక కట్టుకున్నా ఒక్క జొన్న కంకి నువ్వు ఈ చూపు ఈత ముల్లులే నవ్వు ముంత గల్లులే ఇప్పసార ఎస్సరుల నాటు మందు పස්සరుల జాతరలో అత్తరుల దొరికానే నువ్విలా జంక్షన్ లో ఓ జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో బోళ్ళ పెడతావే తల్లో జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బుళ్ళో గల్లీ లల్లి you want packet milli I love gully we want packet milli silly don't be silly love lily silly గట్టి వామో హారట్టి వామో బెడ్ పైన గుడుగుడు గొంచ అట్టలాడేద్దామా పంపు సెట్టు రూములోన కర్ర పిల్ల ఆడి పాడేద్దామా అరే కప్పవయ్య దుప్పటి పెట్టవయ్యో కొంపటి ఓ సోసి బుచ్చికొండ ఊకామె పచ్చ జెండ పెట్టేస్తా రచ్చబండ ఎక్కిస్తా గోలుకొండ జంక్షన్ లో ఓ జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో బోళ్ళ పెడతావే తల్లో జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బుళ్ళో
ఎల్లో ఒల్లో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లు మానవిల్లు గిల్లో ఉంది చిమ్మగిల్లో మళ్ళీ ఇల్లో మంచి శ్రీనిజల్లో ఒళ్ళ కొత్త వయ్యరాలు ఇల్లు కొత్త సంసారాలు పగలే తారలు ఇన్ని ఎల్లో ఒల్లో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లు మానవిల్లు గిల్లో ఉంది చిమ్మగిల్లో మళ్ళీ ఇల్లో మంచి శ్రీనిజల్లో నీతో సయ్యాటలు ఆడటానికి నీకు ఇది న్యాయం కాదు. నీ కూడా న్యాయం కాదు. నన్ను కాదని ఆ సూర్యగాన్ని ప్రేమించడం నీకు న్యాయమేనా? సూర్య నాకు నచ్చాడు, నేను మెచ్చినవాడు. నచ్చినవాడిని ప్రేమించడం తప్ప? వాడిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? సూర్యకి మంచి మనసుంది, నాకు అది చాలు. ప్రతి ఒక్కరు కొన్ని తెప్పించిదా నా మనసు. నన్ను పెళ్లి చేసుకొని చూడు, నా మనసు ఏందో నీకు అర్థమవుతుంది. నీకు సూర్యకి చాలా తేడా ఉంది. అతని అడుగులో నడిచిన నువ్వు మంచివాడు మాత్రం కాలేవు. అయినా ఎంత రాదా, ఎంతైనా నీ భావం నేను. అయితే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? నేను చావునన్నా చేస్తాను కానీ నీ చేత తాళి కట్టించుకోను. ఇష్టమే కానీ మరొకటి భార్య కావడం ఇష్టం లేదు నాకు. నువ్వు బావైనంత మాత్రాన నీతో తాళి కట్టించుకోవాలా? వేటగాడి వాళ్ళు చిక్కిన లేడీ ఇంతవరకు తప్పించుకొని తిరగడానికి వీల్లేదు. అంటే నీ ఉద్దేశం? నిన్ను ఇక్కడ రప్పించింది నీ వేదాంతం వింటారే కాదు. ఎత్తున కవిలో అందుకోవాలనుకుంటామా? పిచ్చిపిచ్చారుల కంటే పతనమైపోతాం, జాగ్రత్త. నన్ను ఎదిరించి నువ్వు సుఖంగా జీవిస్తున్నావా నాన్న? కిషోర్, ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? నన్ను పోనివ్వు. ఆగు, రాదా? గాలి పోవడానికి కూడా వీల్లేదు. కిషోర్, ఏంటిది? నేను నీకేం అన్యాయం చేశాను? నీలాంటి అందమైన అమ్మాయిని వదిలిపెడితే మా మౌజాతిగా కలకనంది. కిషోర్, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఈ లోకంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నేను అందరిలాంటి ఆడదాన్ని. నాలో ఏముందని నా వెంట చెప్పు. అడగానే కాదు రాదా, అదంతా తిరుపతున్నవి. రాంబావారి కూడా పరాదు రాదా. పిచ్చి ప్రేమ. ఏది ఏమైనా ఈ రోజు నేను దక్కించుకున్నాను. నువ్వు మనిషివా, రాక్షసుడివా? మంచిగా చెప్తే నువ్వు మాట వేరు. మొదటి నుంచి నిన్ను అర్థిస్తూనే ఉన్నాను. కౌకిలో కరిగిపో. నన్నేం చేయకు. నీకు దండం పెడతాను. నా జీవితం నాశనం చేయకు. నిజంగానే పిచ్చెక్కింది. ఈ పిచ్చి నేను చూసినప్పటి నుంచి ఉంటుంది. ఈ పిచ్చి కుదరాలంటే ఈ ఎంతని ఇంకొచ్చే నీ శరీరంపై ముద్ర వచ్చే కుదరని. నన్నేం చేయకు.
ఈరోజు నువ్వు నేను తెలియపోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో కమాల్. తప్పకుండా ఈ బండి చేతిని నరికివేస్తాను సూర్య. ఇలాంటి చిత్తుకొల్ని చాలా మంది చూశాను కిషోర్. దిక్కుతోకని అనుకుంటే గర్జించే సింహాన్ని నేను సింహాలనైనా గోళ్ళలో పెట్టి సర్కస్ ఆట ఆడించగలనువా? పంచాయతీలోనే పంపిస్తాను. ప్రయాణం సిద్ధంగా ఉండు కిషోర్. నేను పట్టే దెబ్బలకి చిన్నప్పుడు తగిన బుక్కు పాలు కూడా పట్టి ఆఖరిసారిగా ఆ దైవ సన్నిధికి వెళ్ళిన ఇందుకైనా మంచిది. కరెంటుతో పెట్టుకున్నట్టే. మాటలతో కాలగొచ్చి నీకు అలవాటనుకున్నాను. ఈ చేతి వాడిని చూపిస్తుందా తమ్మా? చూసావా రాదా నీ భావ ప్రతాపం? ఈ జన్మకి నీ జోలికి రాదు. ఇలాంటి గొడవలు నీకు అలవాటు అయిపోయినాయి. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? తెలుసు కాబట్టే నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటున్నాను. మీ అందరూ ఇలాంటి ఏంటి కబుర్లు చెప్పే నా మనసు దోచుకున్నావు. అంటే నా మనసు ఆ తర్వాత నీ మనసు నేను దోచుకున్నా. రాత్రంతా మంచులో కలిసిన మల్లెపూలు సూర్యకిరణాలు తగిలితే ఎదురుగా ఉంటే ఎన్ని కబుర్లన్నా మాట్లాడతానమాట. బాబాకి రవివర్మ కుంచెల ముద్దు అందుకే దానికి వేళ పల ఉండాలి. రేవులకి అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. చూస్తే రాబోయే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బాయంటే అంత అరుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే నీ వలన తడిసా నీ వలన చలిలో చెందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ చారు పవిటని కొడుకుగా చేశానోయ్ అరే ఊపిరితో చలి కాసానోయ్ హే ఇంతకన్నా ఇవ్వదు కదంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే
తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వుండ పోతలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుతున్న హాయికింక లేదు కొలతే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయికే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే నీకోసం జీవించ చిలక నా ప్రాణం నీవేనే మరితున్నక నిన్ను నన్ను పెనవేసి ప్రేమే సాక్షిగా నిన్ను నన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా బహుమతిగా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ళ కాలం విలాడించాలి వెచ్చని కలల్ని పంచాలి పరులకు ఎన్నడు తెలియని చల్లని చెలిమితో ఈనాడు రాగం నీ గుండెని మీటని జోడుగా ముడి పడగా నీకోసం జీవించ చిలక నా ప్రాణం నీవేనే మరితునక చేస్తున్నా ఇటు చూస్తున్నా నీ రూపులో ప్రతిది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా
మనసు అందని జాబిలిని వెన్నెలవానగదించుకొని గెలిచే సముద్రంలో సంతోషం పొంగిపోయి నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా నీ రాకతో నా రాష్ట్ర స్థావరం పావనమైంది పత్రి బొమ్మ ఎవరు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ముఠాకి నాయకుడిని సై అంటే నీకు గతగాన్ని రంబే ఉరవసి మేనక నీ అక్క చెల్లెల్ల లేక నీ తోబుట్టుల ఎంత అందంగా ఉన్నావైతే నీ గుండె ఆగిపోతుంది, జాగ్రత్త. మీ అందరికీ ఉరికమ్మ స్వాగతం పలుకుతుంది. వీరికి ఉరికమ్మం అనేదే లేదే నా సూర్య వచ్చాడంటే నీ సూర్య నా మత్తులు బంధించి సాగు దెబ్బలు కొడుతున్నాడు సూర్యని మేమేమన్యాయం చేస్తామని మా మీద ఎందుకు ఇంత పగ? కిషోర్ దొంగ వ్యాపారానికి సంబంధించిన ఫైలు నీ దగ్గర ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మర్యాదగా ఆ ఫైలు మాకు ఇవ్వు ఆ ఫైలు మా అన్నయ్య ముందు బయట పెట్టి ఆ కిషోర్ బండారు ముందు బయట పెడతాను. ఆ ఫైలు పోలీస్ చేతికి చిక్కితే కిషోర్కే కాదు సంఖ్యలు పడతాయి కాబట్టి ఆ ఫైల్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడుకోవే నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఫైలు మాత్రం మీకు దక్కే ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడే నీ మాన ప్రాణాలతో చెలగాట మాడి ఆ ఫైల్ నా సొంతం ఒంటరిగా ఆడవాళ్ళతో ఇలా ప్రవర్తించడం తప్పలేదు. నీలాంటి ఆడదాన్ని ఒంటరిగా కాకుంటే 10 మందిలో పట్టుకుంటారా ఈ రణదీని ఒక్కసారి పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదు ప్రవర్తించిన నాకు నాకు ఒక లెక్క కాదు. ఆ ఫైల్ దాచిన స్థలం నాకు తప్ప ఎవరికీ తెలియదు. అందుకే నిన్ను అడ్డు తొలగిస్తాను రాబోయే ముందు కౌగిల్లో కరిగిపో ఈ నలదీని కాదంటే ఇంట్లో చేరిపోతావు ఈ నలదీని సంతోషపెట్టి ఆ ఫైలు మర్యాదనంగా ఇవ్వు నువ్వు చెప్పినట్లు నీతో ఆడతాను పాడతాను, మరి నన్ను వదిలేస్తావా? ఈ ఆట మీద ఆధారపడి ఉంటదే బామ ఈ ఆటకు నేను కట్టే ఎలగట్టి దాన్ని బట్టి నీ ప్రాణం విలువ ఉంటుంది సాటిస్ఫై చేపిస్తే ఏమైపోయినా నాకు సంబంధం లేదు ఒకవేళ నీ ఆట పాటలతో నన్ను రంజింప చేయకపోతే సత్యం
పడుకోవయ్యా బాబు. రణధీర్ ये మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి విష నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కంగు తిన్నా నా తోడు నువ్వున్నావంటే పరువాలమై కాలేదా నా గదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతనే ప్రత్యక్షం కాలం మరి కరగదు చెరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడబిడది ఎరుతను పల్లకిలో ఉన్నా పోయావే నీ ప్రాణాలు కోల్పోయావు మర్యాదగా ఫైల్ ఇచ్చుంటే నీ ప్రాణాలు దక్కేవి కాదని ఆ సూర్యగాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా సూర్యగాన్ని ఇప్పుడు వచ్చి నీ శవానికి తాళి కట్టమని సర్వం మాయా సకలం మాయా దైవం మాయా ధర్మం మాయా మానవుడే మాయగాడు మాయగాళ్ళకు మాయగాడు మానవుడు ఎంతటి వాడు ఆ పెద్ద మాయగాడిని సూచించిన ఒక చిన్న మాయగాడు మహానగరంలో మాయగాడు
మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. తెలుసు మీకు శ్రీరామ కథ, తెలుసా అసలు వాలి వద, వెనుక సాటుగా వెన్ను పోటుగా వాలిని కూల్చిన మాయ కథ. కళ్ళల కోసం రేపల్లి అనే ఆరడి పెట్టిన అల్లరికిష్టుడు, అందరికిష్టుడు ఆడిన లీలలు మాయ కథ. మహానగరంలో మాయగాడు, మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు. అరుంధతి 80 ఏళ్లుగా ఈ సమాధిలో పగ తీర సమాధానం చెప్పకపోతే వస్తుంది. ఉన్నావో నీకే అర్థం కావట్లేదు. తాగిన మందంతా దిగిపోయింది. పబ్లిక్ పార్క్ లో ఉండే ఏంటి వాళ్ళు నాకు దొరకపోతే రాష్ట్రంగా వాళ్ళని ఏమి చేస్తాను. మా జీవితాలతో భావం ప్రయోగించడమే చాలా మంది పెద్ద మనుషులు సగం భాగం నాకు రాసివు
శ్రీరాముళ్ళంటి గుణవంతుడు సౌమ్యుడు ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. అమ్మడానికి చీడకి బిచ్చకించే పిలివిడి కావాలి. We love bad boys. We wanna bad boys. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి. మంచోడైనా సరే కాకుంటే we love bad boys. We love bad boys. పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా, నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి. ఒకవేళ ఏమైనా చేయాలని ప్రయత్నించినా నా దగ్గర బ్రహ్మాస్త్రం లాంటి చంద్రగాడు ఉన్నాడు. ఏమిటి నిన్ను చంపడానికి ఆనంద్ గాడు తెగ తిరిగేస్తున్నాడు. మన చేతుల్లో ఉన్నాడు. పోతుంది. దానికి ఒక మంచి ప్లాన్ వేశారు, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
చంద్ర వస్తున్నాడనే నమ్మకం ఏంటి? రాత్రి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం సాధించాలి. అయితే భగవంతుడు ఒక్క చంద్ర మాత్రమే. చంద్ర కందుపడ్డా జరగాల్సిందే. అతి త్వరలో ఆ సూర్యుని తప్పించే ఏర్పాటు చేయండి. సూర్యుని చంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. పర్వాలేదు. 1000 కోట్లైనా ఉద్ధరిస్తాను. నేను సిద్ధంగా ఉన్నాను. నీకేం భయం లేదు. ఏం భయం లేదు. మాలో ఒకటిగా ఉండిపో. ఇప్పుడు చెప్పండి బాస్, ఏ పని చేయడానికి ఆ ఆనంద్ గారు తప్పదాగి పడి ఉన్నాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళి మన స్థావరంలో బంధించు. అది నిజమే. వాడి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళు. నీ మాట పాటించడమే నా ధ్యేయం. వస్తాను బాస్. కనపరా? పలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. పలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైరా వదలని ఈ ఆనంద సమయంలో ఒక క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఏముంది కదా, దాన్ని పిలిపించు. తైదక్కలాడుతుంది. వాడు నడిపే బండి
నాకు తగిలిందిరా ఈయన అదే తిరిగి వస్తా ఉండు ఏంటి గోళ? ఎవరు మీరు? భయపెడుతున్నదా మగ మగవాళ్ళం ఆకారం చూస్తుంటే తెలుస్తూనే ఉంది మీరు. చక్క- చక్కగా